వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ గారు ఒక స్టేట్మెంట్ ఏం జరిగింది. జనగామ మరియు జిల్లా రద్దు చేస్తే అగ్నిగుండమే, ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ హెచ్చరిక. చాలా మంచి మాట చెప్పిండు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ గారు, చాలా మంచి మాట చెప్పిండు. ఎందుకంటే గతంలో కష్టపడి జిల్లాలు సాధించుకున్నాం, సరే వాళ్ళు ఏ ప్రాతిపాదికన ఏ లెక్క ప్రకారం జిల్లాలు చేసిర్రా అనేది పక్కన పెడితే, అన్ని జిల్లాల్లో ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ సిపి ఆఫీస్ కానీ పరిపాలన వ్యవస్థ అనేది మొత్తం సెట్ అయింది. దీన్ని కుదించొద్దు, తగ్గించొద్దు, అలాగే ఉంచాలని మన ఎమ్మెల్యే గారు చెప్తుండు. ఇది చాలా మంచి నిర్ణయం, చాలా మంచి మాట. కానీ నేను ఎమ్మెల్యే గారిని ఒక సూట్ ప్రశ్న అడుగుతున్నా. జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏమైందండి? అంటే మీ అసెంబ్లీలో ఒకసారి రెండు సార్లు మీరు చెప్పడం జరిగింది, చేర్యాల ప్రాంత వాసుల 30 సంవత్సరాల ఒక చిరకాల వాంఛ అండి రెవెన్యూ డివిజన్. దీన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ సీఎం కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఖచ్చితంగా ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని మీరు చెప్పడం జరిగింది. అంటే అసెంబ్లీలో ఒక నామాత్రం ప్రకటన లేదా? దీనిపై ఇప్పుడు ఈ తరుణంలో దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము జిల్లాలను, కొత్త జిల్లాలను మార్చుతుంది. కొత్త మండలాలు కానీ, కొత్త అసెంబ్లీ డివిజన్లు కానీ, ఇప్పుడు మన రెవెన్యూ డివిజన్లు కానీ చేస్తుంది. ఇప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? మీరు అది అవసరం లేనప్పుడేమో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ టైంలో, రైట్ టైంలో మాత్రం మీరు మౌనంగా ఎందుకున్నారు మీరు? అంటే మా చేర్యాల రెవెన్యూ డివిజన్ అయితే మీకు ఇబ్బంది ఉందా? మీకు కానీ మీ బీఆర్ఎస్ పార్టీకి కానీ, మీ బీఆర్ఎస్ పార్టీ కిందనే చూడండి, ఇగో బంగారం. ఇగో బీఆర్ఎస్ పార్టీలో 3 పువ్వులు 6 కాయలు ఎక్కున్నది. జనగామ ప్రాంతంలో, జనగామ కాన్స్టిట్యున్సీలో 10 సంవత్సరాలు రోడ్డు మీద వజ్రాలు, బంగారము, నగలు, ముత్యాలు రోడ్డు వచ్చి కీలెక్క. మీరు మీ పరిపాలన తెలంగాణ భూమి మీద ప్రజలు నివసించిన రోజులు జనగాంలో ఎటువంటి పరిపాలన జరిగిందో మా జనగామ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. చరిత్ర మర్చిపోనేటువంటి ఒక దాన్ని లిఖించింది మీరు. సో ఇప్పుడు పల్లా రాజశేఖర్ గారు, మీరు తక్షణమే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? మీరు చేర్యాల ప్రాంత వాసులు, ప్రజలు చాలా బలంగా కోరుకుంటారు. దీనికి గతంలో కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేర్యాలో నిరాహార దీక్ష పెడితే వచ్చిండు, సంఘీభావం కూర్చున్నాడు. అది ఓకే, ఇప్పుడెందుకు స్పందించట్లేదు? జనగామ ఏమైందంటే, మన ఈ జనగాంలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేనేమో ఒక పార్టీ ఉంటుంది, స్టేట్లోనేమో గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, నాకేంటి అని వీళ్ళు అనుకుంటారు. మన ఎమ్మెల్యే లేదు కదా అక్కడ, మాకెందుకని వాళ్ళు అనుకుంటారు. ఎటు పోతారు మరి? ఇప్పుడు కాకుంటే మా రెవెన్యూ డివిజన్ ఎప్పుడు వస్తుంది మాకు? నేను ఒకటే అడుగుతున్నా, నేను మిమ్మల్ని ఛాన్స్ చేస్తా ఉన్నా. ఎలా అయితే కేసీఆర్ గారు ఎలా అయితే తెలంగాణ రాష్ట్రం కోసము ఆమరణ నిరాహార చేసిండో, మీరు చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం చేర్యాల అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ స్టాచ్యూ ముందు పెద్ద టెంట్ వేపిస్తాను నేను. మీరు రండి, ఆమరణ నిరాహార మీరు కూర్చోండి, మీ పక్కన నేను కూర్చుంటా. చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించేంత వరకు కూడా అక్కడి నుంచి నేను లేవను. మీకు మద్దతుగా చేర్యాల సమాజం మొత్తం మీ మద్దతుగా ఉంటుంది. ఏ ఎలక్షన్ రానివ్వండి, చేర్యాలలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మా చేర్యాల సమాజం మొత్తం మీ వెనకే ఉంటుంది. మేము చేర్యాల ప్రాంత వాసులు ఉన్న రోజు ఎప్పుడు మర్చిపోరు. ఒకటి, మీ హాయంలో తీసుకురండి, మీకు మంచి పేరు ఉంటుంది. గత పాలకులు చేసినట్టు, గత ఎమ్మెల్యే చేసినట్టు మీరు తప్పేసి అనుకోండి, ఇక సేమ్ ఆయన లెక్క మీరు అయిపోతారు. కొన్ని రోజులే. ఇక నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. మా చేర్యాల, మా జనగామ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు అయిపోయింది, 3 ముక్కలు చేసిర్రు. ఇప్పుడు జనగామ డీసీ అధ్యక్షుడు కానీ, సిద్దిపేట డీసీ అధ్యక్షుడు కానీ ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ పై స్పష్టమైన ప్రకటన చేయాలి. మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు మద్దతు తెలుపుతురా లేదా? అదేవిధంగా తెలంగాణ ఆల్ పార్టీస్
బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఐఎం కానీ అన్ని పార్టీ వాళ్ళు చేర్యాల రెవెన్యూ డివిజన్ మీరు మద్దతు ప్రకటిస్తారా, లేకుంటే ఊరుకుంటారా మీరు? దీని కనుక మీరు రేపు స్పందించిన ఎడల రాబోయే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ మీ పార్టీలకు తెలంగాణ ప్రజలు కానీ, చేర్యాల ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను నేను.